సముద్రంలో వేట సమస్యల వలలో చిక్కుకుంది. 2 నెలల విరామం తర్వాత బోటెక్కిన గంగపుత్రులను సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకవైపు పెరిగిన డీజిల్ ధరలు, మరోవైపు ఆశించిన స్థాయిలో చేపలు లభించక నానా అవస్థలు పడుతున్నారు. వీటికి తోడు అరాకొరగా లభించిన చేపలను కాపాడుకోవడం మత్స్యకారులకు తలనొప్పిగా మారింది. మత్స్యకారుల వేటకు ఐస్ కొరత శాపంగా మారింది. వేటకు వెళ్లిన బోట్లు తిరిగి వచ్చేసరికి పట్టిన చేపలు కులిపోకుండా ఉండాలంటే ఐస్ ఎంతో కీలకం. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఐస్ దొరకడమే గగనమైపోయింది. 15 రోజులు, నెల రోజులు సముద్రంపైనే ప్రాణాలకు తెగించి వేట సాగిస్తున్నా దానికి తగ్గ ఫలితం దక్కడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విశాఖపట్నం నుండి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ గ్రౌండ్ రిపోర్ట్. 60 రోజుల తర్వాత విశాఖ ఫిషింగ్ హార్బర్ అయితే కలకల్లాడుతున్న పరిస్థితి. 60 రోజుల వేట నిషేధం అనంతరం 15 రోజులు దాదాపు పెద్ద బోట్ అని కూడా వెళ్ళి ఈరోజు ఫిషింగ్ హార్బర్కి చేరుకుంటాయి. దాదాపు ఒకరోజు ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్ వెళ్ళిందంటే కొన్ని బోట్లు 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు కూడా పూర్తి స్థాయిలో సముద్రంలో అయితే వేట పూర్తి చేసిన తర్వాత వారు ఒడ్డుకు చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 61 రోజుల పాటు వేట నిషేధం అయింది. అనంతరం బోట్లు సముద్రం ఏదైతే మధ్యలోకి వెళ్ళి వేట కొనసాగించి వెళ్ళి మత్స్యకారులు అయితే తిరిగి వస్తున్న పరిస్థితి విశాఖ ఫిషింగ్ హార్బర్లో కనిపిస్తుంది. అసలు వేట ఎలా కొనసాగుతుంది, ఈ గత ఏడాదికి ఈ ఏడాదికి మత్స్య సంపద ఏ విధంగా ఉంది, గంగమ్మ తల్లికి సంబంధించి వారికి ఏ విధంగా ప్రోత్సాహాలు, ఏ విధంగా గంగమ్మ తల్లి పూజలు చేసి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మత్స్యకారులు ఆనందం ఉన్నారు, వారి మాట అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సో ఎలా ఉందంటే దాదాపు 61 రోజులు వేట నిషేధం అయింది. ఫిషింగ్ హార్బర్ బోట్లన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి వేటకి వెళ్తున్న పరిస్థితి. అంటే ఎన్ని రోజులు మ్యాక్సిమం కొన్ని బోట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా, 15 రోజులు, నెల రోజులు, 20 రోజులు. అంటే ఈ రోజు 15 రోజులు, 16 రోజులు అయింది. ఎలా ఉందండి వేట? ఎలా ఉంది అంటే ఫిషింగ్ హార్బర్లో గత 15 రోజులు, ఈ రోజుకి 15 రోజులు, 15 రోజుల్లో వేట ఏ విధమైనటువంటి వాతావరణ మార్పులు లేకుండా వాళ్ళు చక్కగా ముందు వేట సాగించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యారు. ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా, చేసినటువంటి ఖర్చులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వేట సాగింది. ఒక్క రీలు తప్ప మరి ఇంకేమీ పర్లేదు. అలాగే కొన్ని కింద బోట్లకి కట్ల ఫిష్ అని, అలాగే 2-3 రకాల చేపలు లాట్లో పట్టడం జరిగింది ఫిషింగ్. అంటే దాదాపు అంటే ఎన్ని రోజులు జనరల్గా కొన్ని డిఫరెంట్ బోట్స్ ఉంటాయి కదా, మెకనైజ్డ్ బోట్ కానీ, తెప్పలు కానీ, ఎన్ని రోజులు పూర్తి స్థాయిలో సముద్రంలో ఉండి ఒడ్డుకి ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటాయండి. ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చిన బోట్లు, అలాగే వారం రోజులకి వెళ్ళిన బోట్లు, 15 రోజులకి వెళ్ళి వచ్చిన బోట్లు, 15 రోజులు 20 రోజులు చేసిన బోట్లు ఇప్పుడు చేరుతున్నాయి. అలాగే ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చిన బోట్లు 10 రోజుల వరకు కూడా వాళ్ళకి ఆయిల్ డబ్బులు వచ్చినాయి. 11వ రోజు నుంచి కొంచెం ఫిషింగ్ వెనకబడ్డది. అలాగే ఈ బోట్లు కూడా 10 రోజులు యాడ్ చేసుకొని ఈరోజు దూరాపారం నుంచి వస్తూ ఈ రోజుకి చేరుతున్నారు. ఈ రోజుకి చేరిన వరకు బోట్ల వరకు కూడా ఏ విధంగా ఖర్చులకి ఇబ్బంది లేకుండా సాగింది. అంటే డీజిల్ ఈ పందికాల్లో పెరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో కొంతమంది మత్స్యకారులు అయితే ఆందోళన పడ్డారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి, ఎందుకంటే రేట్లు పెరిగినాయి కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువ రోజులు సముద్రం నుండి వచ్చేటప్పటికి దాని తగ్గ ప్రాఫిట్ రావట్లేదని చెప్పేసి కూడా వేట విరామం వల్ల మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు వేటకి వెళ్ళి వచ్చారు. సో ఎట్లా ఉంది అంటే వర్కౌట్ అయ్యిందా లేదా? ఇప్పుడు ఆయిల్ రేటు పెరిగింది, ఐస్ రేటు పెరిగింది, అన్ని తాలూకా ఇబ్బందులు పెరిగినాయి. కానీ మేము 60 రూపాయలు 70 రూపాయల ఆయిల్కే అలవాటు పడి వ్యాపారం సాగిస్తున్నాం. ఒకసారిగా 100 నుంచి 105 రూపాయలు పెట్టి ఆయిల్ కొనుక్కోవడం, అన్ని నిత్యావసరాలు పెరగడం, దానివల్ల పంపించేటప్పుడు ఆందోళన చెందాం. మేము పెట్టిన ఖర్చులు వచ్చినాయి తప్ప లాభాలతోనైతే మేము లేము. పెట్టిన ఖర్చులు వస్తే ముందుకు మాకు సంతోషం. ఏ విధంగా వాతావరణ ఇబ్బందులు లేకుండా చక్కగా వేట సాగి పెట్టిన ఖర్చులు రావడం వల్ల ఆనందదాయకంగా ఉన్నాం తప్ప ఉన్నటువంటి రేట్ల మీద మాకైతే లాభదాయకం లేదు. వచ్చిన సరుకులు కూడా మార్కెటింగ్ అనేది అంత సౌకర్యంగా లేదు. ఇప్పుడు వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది. కంటిన్యూగా వర్షాలు సీజన్, మధ్యలో అల్పపీడన ప్రభావాలు కావచ్చు, తుఫాను. సో వేటకు వెళ్ళిన తర్వాత అనేక పోరాటాలు ఉంటాయి సముద్రం మధ్యలో. సో తీరానికి వచ్చే వరకు కూడా మీకు ఒక యుద్ధం లాంటి మీ వాతావరణం ఉంటుంది. సో అలాంటప్పుడు ఎట్లా క్షేమంగా తీరాన్ని చేరుకుంటారు? ఈ వలలు పెట్టే టైంలో, చేపలు పెట్టే టైంలో, వలలు వేసే టైంలో మీకు అనుకున్న తగ్గ గిరాకీ లభిస్తుందంటారా? గతంతో పోల్చుకుంటే గతంలో అయితే ఎప్పుడు జూన్ 15వ తారీఖున బోట్లు వేటకి వెళ్ళామండి. అయితే గతంలో వర్షాలు తుఫాన్లతోనే బోట్లు ఇప్పేవారు వేటకు మేము.
గత సంవత్సరం ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తుఫాన్లు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఈ 15 రోజులు కావస్తుంది, ఇప్పటికీ సముద్రంలో తుఫాన్లు అయితే లేవు. ఒకవేళ తుఫాన్లు వచ్చే టైం అనుకోండి, ఇప్పుడైతే ప్రతి ఒక్క బోట్లో సెల్ ఫోన్ ఉంది. మేము ప్రతి విషయాన్ని కూడా మీ సెల్తో వాళ్ళతో మాట్లాడుతున్నాం. పలానా రోజు తుఫాన్ ఉంది, పలానా చోట తీరం దాటుతుంది అనే విషయం మాట్లాడుతున్నాం. బోట్లన్నీ మ్యాక్సిమం ఒరిస్సా తీరం వైపు వెళ్తాయి, అలాగే పూడిమడక వైపు వెళ్తాయి. తుఫాన్ టైంలో పూడిమడక వైపు వెళ్ళిన బోట్లు తీరానికి వస్తాయి. అదే ఒరిస్సా తీరం వైపు వెళ్ళిన బోట్లు అయితే మూలకుద్దు పోర్టు కడుతున్నారు అక్కడ మన ఆంధ్రాలో, అక్కడికి ఒక్కొక్కసారి వెళ్ళిపోతారు. అక్కడ కూడా వాళ్ళు ఎలా చేస్తారు తుఫాన్ టైంలో. అదేవిధంగా పారదీప్ పోర్టుకి వెళ్తారు, అదేవిధంగా మన ఇది గోపాల్పూర్ పోర్టులోకి వెళ్తారు. తుఫాన్ టైంలో మనుషులు బాగాలేనప్పుడు ఇంజిన్లు రిపేర్ అయినా సరే ఎవరు కూడా అబ్జెక్షన్స్ ఏం చేయట్లేదండి, బాగానే ఉందండి. ఏదైతే వేట నిషేధం అనంతరం బోట్లని దాదాపు అన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి వేట చేసేందుకైతే వెళ్ళిన పరిస్థితి, మత్స్యకారులంతా బోట్లు వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 15 రోజులు పూర్తి స్థాయిలో వేట ముగించుకొని తీరానికి వస్తున్నాయి. మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా కూడా కొత్తగా కలకలాడుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో రొయ్యలు కావచ్చు, భారీ చేపలు కావచ్చు, పూర్తి స్థాయిలో మత్స్యకారులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మత్స్య సంపద కూడా పూర్తి స్థాయిలో మత్స్యకారు చిక్కిన అంశంగా మనం చూడవచ్చు. అయితే మరోవైపు ఐస్ కొరత కొంచెం ఉండడం మాత్రం వాస్తవమే. ఎందుకంటే సీజన్ ఆరంభంలో కొంచెం వేసవి దృష్ట్యా కావచ్చు, ఇండస్ట్రీ ఇవన్నీ పూర్తిసారి ప్రణాళిక తీసుకుంటే కొంచెం ఐస్ కొరత ఉండడం వాస్తవమే. ఈ నేపథ్యంలో కొంతమంది మత్స్యకారులు ఎక్కువ రోజు స్టోరేజ్ చేయాలన్నా, ఎక్కువ రోజు దాన్ని కొనసాగించాలన్నా కూడా ఐస్ కొరత ఉండడం వల్ల కూడా పూర్తిసారి ఎక్కువ రోజులు వేటకి వెళ్ళలేని పరిస్థితి. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఐస్ కొరత లేకుండా ఏర్పాటు చేస్తే మరింత ఆశాజనకంగా కూడా ఈ ఏడాది మత్స్య సంపద దొరికే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మత్స్యకార భరోసా పథకం సంబంధించి మత్స్యకారు సేవలు ఏదైతే కార్యక్రమం ఉందో, మత్స్యకార సేవల పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా ఏ విధంగా మత్స్యకారులకి సపోర్ట్ చేస్తుందో, మరోవైపు మత్స్య సంపద రావాలన్నా కూడా దాన్ని స్టోరేజ్ చేయాలన్నా కూడా ఐస్ చాలా కీలకం కాబట్టి ఆ కొరత ఎక్కువగా ఉంది. దాన్ని కొరత తీరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. మరోవైపు డీజిల్ సంబంధించి కూడా సబ్సిడీ విధంగా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఏడాది ఉద్యమం నేపథ్యంలో డీజిల్ రేటు పెరుగుతున్న నేపథ్యంలో కూడా కొంచెం మత్స్యకారులకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో డీజిల్ సబ్సిడీ కూడా ప్రభుత్వం సహాయం అందించే దిశగా అడుగులు వేయాలని కూడా విశాఖలో మత్స్యకారులు కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, విశాఖ.